నామానికి మహిమ కలుగును గాక. అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము మే 29 లేఖన భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 18 నుండి 46 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 25వ వచనం. యేసు పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసముంచిన వాడు బ్రతుకును. అవునండి, యేసే పునరుద్ధానం జీవం. అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు, యేసు ప్రభు ఏ విధంగా చనిపోయి తిరిగి లేస్తాడో అదే విధంగా నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేచును. అవునండి, అసలైన జీవితము మానవుడు మరణించిన తర్వాత ప్రారంభమవుతుంది. అసలైన రియల్ లైఫ్ అంటే ఇత్తనము భూమిలో పడి చనిపోతే ఏ విధంగా మొక్క అవుతుందో, ఆ తర్వాత చెట్టు అవుతుందో, అసలు రూపం అనేది అది చనిపోయినప్పుడే తన జీవితం స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా ఇట్స్ లైక్ ఏ టెంపరీ అన్నమాట. ఇప్పుడు మనము ఆ యొక్క నిత్య జీవంలో ఉండటానికి భూమి మీదే మనము సిద్ధపడాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి కార్యం చేస్తాడు. మరి ఆది అపోస్తుల్లో కూడా అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 42వ వచనములో పేతురు గారు లుద్దా పట్టణంలో ఉన్నప్పుడు అక్కడ మరి తబిత అనే స్త్రీ చనిపోయిందని ఆయన పిలిపించినప్పుడు మరి ఆయన వచ్చినప్పుడు తబిత కుట్టిన వస్త్రములను విధవరాలు అనేక మంది, వారికి విశ్వాసం ఎంత విశ్వాసం అంటే చనిపోయిన తబితను స్నానం చేపించి వారు మేడగదిలో ఉంచారు. పేతురు గారు వచ్చిన వెంట ఆమె చేసిన క్రియలను చూపించారు. వెంటనే ఆయన లోపలికి వెళ్ళి, ప్రభా ఈ బిడ్డను బ్రతికించు అని ప్రార్థన చేసినప్పుడు తబిత సజీవురాలుగా వాళ్ళకి అప్పచెప్పాడు. హల్లెలూయా. చనిపోయిన వారు తిరిగి లేస్తారు, నిత్య జీవంలో ఉంటారు. అది మనం నమ్మాలి. హల్లెలూయా. మరి తబిత శరీరముతోనే, ఆ శరీరము లోనికి తిరిగి ఆత్మ వచ్చింది. అలాగనే పునరుద్ధానం ఉన్నది అనేది వాక్యము సెలవిస్తుంది. గమనించండి. ఆయన ఈ కార్యం చేసినప్పుడు అనేక మంది విశ్వాసం ఉంచారండి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేపినప్పుడు. అలాగే నువ్వు ఒప్పుకోవాల్సిన పాపాన్ని చూస్తే 39వ వచనము, యేసు ఈ రాయి తీయండి అంటాడు. మరి లాజరు సమాధికి రాయి పెట్టింది మనుషులు. మనం ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం చేయాల్సిన పని మనం చేయకుండా దేవుడు చేసే పని చేయడు. మనం ఇత్తనం నాటకుండా దేవుడు పంట ఇవ్వడు. గమనించండి. మనమే రాయి పెట్టాం. కొంతమంది కార్యాలు జరగపోవటానికి ఆత్మ సంబంధమైన మరి అంటే పాపపు సంబంధమైన రాళ్ళు ఉంటాయి. యెషయా గ్రంథం 59:1 రక్షింప నేర్కున్నట్లు యెహోవా హస్తం కొరచగా లేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందంగా లేవు, కానీ మీ దోషములు ఆయనకి మీకు అడ్డంగా వచ్చాయి. బాగా గమనించండి. అవునండి, రాతి నిలబడిన ఇత్తనము కింద రాళ్ళు ఉన్నాయి కాబట్టి అది ఎండ వచ్చినప్పుడు ఆ ఎండకి తగిలి అది వాడిపోయింది. అదే మంచి నేల మీద ఉన్నది మొలిచింది. అంటే కింద అంటే మన హృదయ అంతరంగంలో ఉన్న రాళ్ళను మనం తొలగించుకోవాలి. బాగా గమనించండి. అంటే పాపాన్ని ఒప్పుకోవాలి. యేసు ప్రభువు దగ్గరకు వచ్చిన జక్కయ్య మరి నిజంగా నమ్మాడా లేదనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఎవరి దగ్గర అయితే ప్రభు అన్యాయం చేశానో వారి దగ్గర 4 అంతలను ఇదిగో ఆస్తులు సగభాగం ఇస్తున్నానని చెప్పి, మనలో రాళ్ళు అనేవి, మనలో దేవుడికి వ్యతిరేకమైన వాటిని, దేవుని యొక్క మహిమకి ఆటంకమైనవి తొలగించుకోవాలి. ఎందుకు దేవుని మహిమ ప్రజల్లోకి రావటం లేదు అంటే, మరి రోమా 3:23 అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేం. అంటే మహిమ రాకపోవటానికి కారణం పాపం. అయితే పాపాన్ని ఎలాగా దాన్ని పవిత్రపరచుకోవాలి అంటే, యేసు రక్తములో మనము కడుక్కుంటే, అంటే ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే యేసు రక్తము బాగా మంచిది. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చాలా వండర్ఫుల్ వర్డ్ అని. ఏంటంటే మన పాపాలు మనం నమ్ముకుంటే ఆయన నమ్మదగినాడు. పశ్చాత్తాపడితే పోతుంది. అవును, పోతుంది. మనసారా బాగా గమనించండి. ఎందుకు అనుమానం? కంట్లో మందేస్తుంది, పని చేస్తుంది, కారిపోతుంది, లేదు అది కంట్లో పని చేస్తుంది అంతే. నమ్మాలి.
నమ్మినప్పుడు గుర్తుపెట్టుకోండి, మన దోషం కూడా పోతుంది. అలాగనే 400 చెల్లిస్తానని జక్కయ్య చెప్పాడు. చివరిగా మరి ఆజ్ఞ ఏంటంటే 40వ వచనము, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అవునండి, నమ్మినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యం, నమ్మనప్పుడు కార్యాలు చూడలేము. వారి యొక్క అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని చూసి మార్కు సువార్త 6:5లో అనేకమైన అద్భుతాలు, స్వస్థతలు చేయలేకపోయాడు. కాబట్టి మనము మనసారా నమ్మకం కలిగి ఉండటానికి మన పాపాన్ని ఒప్పుకుంటే నమ్మకం వస్తుంది. బాగా గమనించండి, దేవుని యొక్క మహిమకు నేను అర్హత కలిగాను అనేసి. కాబట్టి ఎప్పుడైతే ఆ రాయి దొర్లించారో వెంటనే బాగా గమనించండి, ఏం జరిగింది అంటే మరి అద్భుతము జరిగిపోయింది. హల్లెలూయా. మరి లాజరు తిరిగి లేచాడు. కనుక ఈ దినము మనం నమ్మి ఆయన సన్నిధిలో గొప్ప కార్యములు చూచుదుము కాక. నమ్మువారి వల్ల సూచక్రియలు జరుగుతాయని మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి మనం నమ్మి గొప్ప కార్యాలు చూచుదుము కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినం నీ కృపలో, నీ దయలో అయ్యా మీరు ఇచ్చి నీ గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా దీవించి ఆశీర్వదించి ప్రతి బిడ్డకి నమ్మకాన్ని దయచేయండి. ఈ లోకమే కాదు, నిజమైన జీవితం నీ దగ్గర ఉన్నది నాయన. అపనమ్మకాన్ని తొలగించి నమ్మకంతో ముందుకెళ్ళే కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని